అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రమాణ వాక్యము గ్రంథములోని 26వ చాప్టర్‌ని చూద్దాం రండి. నేను మీ మార్క్ బాబు. ఈ యొక్క గ్రంథకర్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. వ్యాఖ్యాన నియమాలు తెలిస్తే సరిపోతుందా? దేవుని వాక్యం ద్వారా 5 విధాల ప్రయోజనాలు కలుగుతాయని వాక్య సేవకుడు తన ప్రసంగాల ద్వారా విశ్వాసులకు మార్గనిర్దేశం చేయడం, వారికి ఆదరణ, ఓదార్పు కలిగించడం, తప్పులను ఖండించడం, దిద్దుబాటు చేయడం అనే ఈ 5 రకాల ప్రయోజనాలను విశ్వాసులకు కలిగించాలని నేను చెప్పాను. అయితే ఇన్ని ప్రక్రియలలో ఎప్పుడు, ఏ స్థలంలో, ఏ సందర్భంలో, ఏ ప్రయోజనం కొరకు బోధించాలో వాక్య సేవకునికి ఎలా తెలుస్తుంది? వాక్య సేవకుడు ఓదార్చే ప్రసంగాన్ని చేసినప్పుడు విశ్వాసులు రహస్య పాపంలో జీవిస్తూ ఉండవచ్చు. వారికి ఆ ఓదార్పు మరింత కీడును కలిగిస్తుంది. వారు పాపం చేయడానికి ఇంకా ధైర్యం తెచ్చుకుంటారు. వాక్య సేవకుడు ఖండించడానికి పూనుకున్నప్పుడు విశ్వాసులు వేదనలో, శోధనలో కృంగిపోయి ఉండవచ్చు. అలాంటప్పుడు ఖండించడం వారిని దేవునికి మరింత దూరం చేస్తుంది. అలాగే దుఃఖంలో ఉన్న వాళ్ళకి మీరు ఇలా ప్రవర్తించండి, అలా చేయండి అని నీతి బోధలు చేసి మార్గనిర్దేశం చేస్తే జరిగేది క్షేమాభివృద్ధి కాదు, క్షామాభివృద్ధి అవుతుంది. అంటే ఇంకా విశ్వాసుల జీవితాల్లో కరువు ఎక్కువ అవుతుందన్నమాట. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఇది మనం ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎన్ని వాక్యాన సూత్రాలు తెలిసిన వాడైనా ఒక బోధకుని ప్రసంగ పరిచర్య ఫలవంతం కావాలంటే, ఒక బోధకుడు దేవుని నోరుగా ఉండాలంటే, అతడి ద్వారా ప్రతి స్థలంలోనూ, ప్రతి సమయంలోనూ విశ్వాసులు సమయోచితమైన దేవుని స్వరాన్ని విని ఆశీర్వదించబడాలంటే ఆ బోధకునికి విశ్వాసుల హృదయ పరిస్థితిని వివేచించే కృపావరం ఉండాలి. ఇది అనంత ప్రాముఖ్యం కలిగిన సత్యం. తన ముందు కూర్చున్న ప్రజల హృదయాల స్థితిగతులను వివేచించే పరిశుద్ధాత్మ శక్తి బోధకునికి ఉంటే, అతడు ఆత్మవశుడై బోధిస్తే అప్పుడు విశ్వాసులకు ఖచ్చితంగా ఏ సందేశం కావాలో అదే అందించబడుతుంది. ఒకే భక్త సమాజంలో వేరువేరు విశ్వాసులు వేరువేరు జీవిత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎవరికి కావలసిన సందేశం వారికి అందుతుంది. క్రైస్తవ సమాజంలో వాక్యోపదేశం మేధావుల మానసిక శక్తుల కసరత్తు కాదు, అది ఒక ఆత్మ సంబంధమైన పోరాటం. ప్రీచింగ్ ఈజ్ నాట్ అన్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్, ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. అందుచేత వాక్యబోధ చేసేవారికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం జ్ఞానం, తర్కం, వాగ్దాటి, విషయ పరిజ్ఞానం, వాక్యాన సూత్రాలతో పరిచయం ఇత్యాది మేధోపరమైన సామర్థ్యాలు కాదు. వాక్య సేవకునికి ఉండవలసినది పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రతి దైవజనుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆత్మతో అభిషేకించబడాలి. ఆ తర్వాత వాక్య పరిచర్యలో అడుగడుగునా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేని సేవకుడు ఎంత జ్ఞాని అయినా, ఎంత జాగ్రత్తతో వాక్యాన సూత్రాలను పాటించి, ఎంత చాకచక్యంగా వాక్యాన్ని బోధించినా ఆ బోధ ఒక అందమైన మృత శరీరం లాగానే ఉంటుంది. ఆత్మాభిషేకం అనే మాట ఈనాడు క్రైస్తవ సమాజంలోని అత్యధిక సంఖ్యాకులకు నచ్చడం లేదు. పరిశుద్ధాత్మను పొందడం అనే మాటే అనేక మంది క్రైస్తవ బోధకులకు అదేదో ఒక చెడ్డ మాటలాగా వినిపిస్తుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు అంగీకరించినా తృణీకరించినా, దేవుడు చెప్పమన్న మాట మీకు చెబుతున్నాను వినండి. నా సోదర క్రైస్తవులారా, పరిశుద్ధాత్మ అభిషేకం లేని ప్రసంగ పరిచర్య ప్రాణం లేని సుందర శరీరం లాంటిదే. ఒక మనిషి చాలా అందగాడు లేక సౌందర్యవతి అనుకోండి, లోపం లేని సౌందర్యం ఆ వ్యక్తికి ఉంది. ఆ సౌందర్యాన్ని చూసి మనం ఆకర్షించబడతాం, ఆ సౌందర్యాన్ని మనం ప్రశంసిస్తాం. అలా కొంతకాలం గడిచాక ఆ మనిషిలో నుండి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా అందమైన మనిషి అని మురిసిపోతూ ఇంట్లో పెట్టుకుంటామా? జవాబు మీకే తెలుసు. ఎంత అందమైన మనిషి అయినా ఆ మనిషిలోని ప్రాణం వెళ్ళిపోయాక ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా ఆ శవంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆత్మాభిషేకం లేని ప్రసంగాలు కూడా అంతే. ఇంతకు ఆత్మాభిషేకం అంటే ఏమిటి? ఆ విషయాన్ని విపులంగా చెప్పడం ఈ గ్రంథ పరిధిలో ఉన్న అంశం కాదు. అయినా ఒక విషయం మాత్రం ఇక్కడ మీకు చెప్పక తప్పదు. ఆత్మాభిషేకం అనేది మనిషిలో ఉన్న ప్రాణం వంటిది. ప్రాణం అంటే ఏమిటో మీకు తెలియదు, ఏ సైంటిస్టు దానిని వివరించలేడు. ప్రాణం అంటే ఏమిటో మనం వివరించలేం, కానీ ఒక మనిషిలో అది ప్రాణం ఉన్నదో లేదో మనం చెప్పగలం. ఒక మనిషిని చూడగానే అతడు ప్రాణం ఉన్నదో లేదో మనకు తెలిసిపోతుంది, కానీ ప్రాణం అంటే ఏమిటో మాత్రం మనం చెప్పలేం. అలాగే ఆత్మాభిషేకం అంటే ఏమిటో మనం వివరించలేం, కానీ
ఒక వ్యక్తిలో ఆత్మాభిషేకం ఉన్నదో లేదో మాత్రం మనం చెప్పగలం అన్నారు రెనాల్డ్ రావెన్హిల్ గారు. బోధకుని మీద ఆత్మాభిషేకపు ఆవశ్యకతను గురించి చెప్పడానికి మనకు ఇంతకంటే మంచి మాటలు దొరకవేమో. అందుచేత మనకు కలిగిన వాక్య పాండిత్యం అంతటితో పాటు మనకు ఉన్న వ్యాఖ్యాన శాస్త్ర ప్రావీణ్యతతో పాటు మన తల మీద కాస్త పరిశుద్ధాత్మ తైలాభిషేకాన్ని పొందడానికి మనం ఆశించాలి. పట్టుదలతో పూర్ణ విశ్వాసంతో ప్రార్థించి ఆ అభిషేకాన్ని పొందాలి. మన తలల మీద పరిశుద్ధాత్మ తైలం ప్రోక్షింపబడిన తర్వాత, ఆత్మాభిషేకాన్ని మనం పొందిన తర్వాత, అప్పుడు మనం తెలుసుకున్న వ్యాఖ్యాన సూత్రాలన్నీ మనకు ప్రయోజనకరమవుతాయి. ఈ విధంగా మనం పరిశుద్ధాత్మ అభిషేక్తులమై బైబిల్ని ఆయా ప్రవక్తల చేత ఏ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడో ఆయన ఆధీనంలో ఉండి ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆయన సహాయంతో దేవుని వాక్యాన్ని సరిగా విభజించి సరైన వ్యాఖ్యాన సూత్రాలను అన్వయిస్తూ ఉపదేశం చేస్తే తప్పనిసరిగా మనం ఉపదేశం హితోపదేశం అది మరి తప్పనిసరిగా ఉపదేశం హితోపదేశం అవుతుంది. అయితే ఇన్ని జాగ్రత్తలు వహించి మనం సిద్ధాంతాలు నిర్మించిన ప్రతి ఘట్టంలోనూ మనం తప్పటడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి వ్యాఖ్యాన నియమాన్ని ప్రతిపాదించేటప్పుడు మన ఇంగితాన్ని కూడా సంప్రదించాలి అని చెబుతూ వచ్చాను. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, ఈ ఇంగితం అనే దగ్గరనే మన మనసుకు మాయా కమ్మేసేలా చేసే శక్తి సాతానుకు ఉంది. ఎంత నిపుణుడైనా పరిశోధకుడినైనా తప్పుదారి పట్టించగల సామర్థ్యుడు సాతాను. ఇంగితానికి ప్రాముఖ్యత ఇచ్చేసరికి ఒక్కొక్క వ్యాఖ్యానం ఒక్కొక్కరికి హేతుబద్ధంగా కనబడుతుంది. మనుషులందరి బుర్రలు ఒకే విధంగా పనిచేయవు కదా. లోకో భిన్న రుచి అన్నారు ఆర్యులు. బుర్రెకొక బుద్ధి జిహోకొక రుచి అని కూడా అన్నారు పెద్దలు. భారతదేశపు పెద్దలు మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కూడా మీలో యోగ్యులైన వారెవరో కనబడు నిమిత్తం మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు అన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. అందుచేత ఈ గ్రంథంలో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, వ్యాఖ్యాన నియమాలన్నింటినీ చిత్తశుద్ధితో అమలు చేయడానికి బోధకుడు పూనుకున్నప్పటికీ అటువంటి జాగ్రత్త పరుని సైతం దుష్టుడు తప్పుదారి పట్టించగలుగుతాడు. మరి అలాంటప్పుడు ఇదే సత్యబోధ, ఈ బోధ ప్రకారమే మీరు విశ్వసించండి, జీవించండి అని మనం అంతిమ నిర్ణయం ఎలా చేయగలుగుతాం? మనకు సరైనదిగా కనిపించే బోధ వేరొకరికి తప్పుగా కనిపించవచ్చు కదా. విశ్వాసులకు హానికరమైనదని మనం త్రోసివేసే బోధే అసలు క్షేమకరమైన బోధగా వేరొకరికి ఇంగితానికి తోచవచ్చును కదా. అలాంటి భిన్నత్వం మనుషుల ఆలోచన ధోరణులలో ప్రకృతి సిద్ధంగానే నెలకొని ఉన్నప్పుడు ఈ సిద్ధాంతమే బైబిల్ సారాంశ బోధ, ఈ విషయంలో మీ అభిప్రాయమే పరిశుద్ధాత్మ దేవుని అభిప్రాయం, దీనికి భిన్నమైనదంతా అసత్యమే అని మనం ఎలా స్థాపించగలుగుతాం? మనం ఇదే సత్యమని ఒక బోధను స్థిరపరిచినా దాన్ని ఇతర విశ్వాసులు, బోధకులు అందరూ ఎలా ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకోవాలి? ఇదే సత్యం, దీన్ని నమ్మండి అంటూ క్రైస్తవులందరినీ బలవంత పెట్టి ఏకాభిప్రాయంలోకి నడిపించగలిగే అబ్సల్యూట్ స్టాండర్డ్, అంతిమ సర్వోన్నత ప్రమాణం ఎక్కడుంది? మన ప్రవర్తన నియమావళికి సంబంధించిన విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. ఆభరణాలు ధరించవచ్చా లేదా? తెల్లని వస్త్రాలు ధరించాలా? వివిధ వర్ణాల వస్త్రాలను కూడా క్రైస్తవులు ధరించవచ్చా? ఆత్మ కృపావరాలు ఈ కాలంలో ఉన్నాయా లేదా? జబ్బు చేస్తే మందులు వాడవచ్చా లేదా? ఇత్యాది విషయాలలో విశ్వాసులు, బోధకులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చు. అయితే మన రక్షణ కోసం యేసు రక్తం అవసరమా లేదా? బైబిల్ గ్రంథం దైవ ప్రేరిత ప్రామాణిక గ్రంథమా కాదా? బాప్సం అనేది అవసరమా కాదా? ఇలాంటి విషయాలలో భేదాభిప్రాయాలు ఉండకూడదు కదా. ఇవి రక్షణకు సంబంధించిన మౌలిక విషయాలు. ఈ విషయాలలోనైనా సార్వత్రిక క్రైస్తవ సమాజం ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలి కదా. మన రక్షణకు ఆధారమైన పునాది సిద్ధాంతాల విషయంలో ఇక రెండవ అభిప్రాయానికి తావు లేకుండా ఇదే సరైన బోధ, ఇదే దేవుని అభిప్రాయం అని సంపూర్ణ అధికారంతో, స్పష్టతతో స్థాపించడానికి లేఖనాలలో ఒక కొలబద్ద ఏదైనా ఉందా? అలాంటి కొలబద్ద ఏదో ఒకటి ఉండాలి కదా. ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచిన ప్రఖ్యాత బ్రిటిష్ బోధకులు చార్లెస్ స్పర్జన్ ఈనాడు క్రైస్తవ సంఘం అవలంబించవలసిన వైఖరిని ప్రతిపాదిస్తూ వీ మస్ట్ హ్యావ్ యూనిటీ ఇన్
ఎసెన్షియల్స్, లిబర్టీ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ అండ్ చారిటీ లవ్ ఇన్ ఆల్ అన్నారు. అంటే రక్షణ కోసం అత్యవసరమైన మౌలిక విషయాలలో మనందరికీ ఏకాభిప్రాయం ఉండాలి. రక్షణ కోసం అత్యవసరం కాని విషయాలలో మనకు స్వేచ్ఛ ఉండాలి. అయితే అన్ని విషయాల్లోనూ మనం ప్రేమ కలిగి ప్రవర్తించాలని ప్రతిపాదించారు స్పర్జన్ గారు. ఇది ఏనాటికి క్రైస్తవ సమాజానికి అనుసరణీయమైన ఉత్తమ మార్గం నిజమే. అయితే రక్షణ కోసం అత్యవసరమైన మౌలిక విషయాలలో పునాది పాఠాల విషయంలో అందరూ ఒకే అభిప్రాయానికి రావాలంటే, అలా అందరినీ ఒప్పించి ఒకే రేవుకు నడిపించి ఇదే సత్య సిద్ధాంతం అని స్థాపించి నిరూపించే కులబద్ద ఏదో ఉండాలి కదా. బైబిల్లో కనబడుతున్న దేవుడు, బైబిల్లో మాట్లాడుతున్న దేవుడు తన భక్తులకు తన సత్య బోధను స్పష్టంగా చూపించలేనంత బలహీనుడా, అసమర్థుడా కానే కాదు. ఆయన తన సత్యాన్ని తన భక్తులకు తేటగా చూపించడానికి, భిన్నాభిప్రాయాలకు తావే లేకుండా సత్య బోధను నిరూపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన వివాదాలకు అతీతంగా బైబిల్లో సత్యబోధను వ్రాయించి ఉంచాడు. మన రక్షణకు ఆధారమైన ముఖ్య సిద్ధాంతాల విషయంలో అసలైన సత్యం ఏమిటో, ఈ వివాదాస్పద విషయాలన్నింటిలో తమ అభిప్రాయం ఏమిటో మనకు స్పష్టంగా చూపించడానికి బైబిల్లో ఒక ప్రమాణ బోధను, ఒక కులబద్దను నిక్షిప్తం చేసి నిగూఢంగా దాచి ఉంచాడు. ఆ కులబద్దను మనం బైబిల్లో చూడగలిగితే, ఆ కులబద్ద ప్రకారం మన విశ్వాసాలను, బోధలను క్రమపరుచుకుని సవరించుకుంటే లోపరహితంగా మన బోధలను మలుచుకోగలుగుతాం. అసత్య బోధలకు అందనంత ఎత్తులో మనం క్షేమంగా మన ఆధ్యాత్మిక యాత్రను సత్య మార్గంలో కొనసాగించగలుగుతాం. ఇదిగో ఆ కులబద్ద. ఈ కులబద్దను దేవుడు సిద్ధం చేసిన విధానం అద్భుతం. ఈ కులబద్దను, ఈ ప్రమాణ వాక్యాన్ని స్థిరపరిచి బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఆయన మనకు అందించిన విధానం అత్యద్భుతం. ఇది అనితర సాధ్యం. ఎంతమంది మేధావులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని రకాల కుతర్కాలు ఉపయోగించినా పునాది బోధల విషయంలో చచ్చినట్టు అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చి ఒకే బోధలో స్థిరపడక తప్పని పరిస్థితిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఆయన అనంత జ్ఞానానికి తిరుగులేని తార్కాణం. నెక్స్ట్ 27వ చాప్టర్ను చూద్దాం. ఇంతవరకు ఈ విషయాలు మీకు అర్థమయ్యాయని నేను నమ్ముచున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.